దిల్ రాజు నిర్మాణంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ బిజినెస్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా బ్రాండ్తో ఈ చిత్రాన్ని మిగతా భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గీతా గోవిందం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ సినిమా తరహాలో రొమాంటిక్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఈ చిత్రాన్ని పరశురామ్ రెడీ చేశారు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా బిజినెస్ పైన ప్రస్తుతం దిల్ రాజు ఫోకస్ పెట్టారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్స్కు హై డిమాండ్ ఉండటంతో గట్టిగానే కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ చివరిగా చేసిన లైగర్, ఖుషి సినిమాలు అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేదు. కానీ పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఈ చిత్రం మీద కూడా హైప్ ఉంది. భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే మృణాల్ ఠాకూర్కి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ బ్యూటీ సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ని ఖాతాలో వేసుకుంది. మృణాల్ ఠాకూర్ సినిమాలో ఉందంటే ఖచ్చితంగా బలమైన కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం పబ్లిక్లోకి వెళ్ళింది. ఇలా విజయ్, మృణాల్ ఫేమ్ ఫ్యామిలీ స్టార్ సినిమాకి అదనపు అసెట్గా ఉంది. అందుకే ఖచ్చితంగా 70 కోట్ల వరకు కలెక్ట్ చేసే సత్తా ఈ మూవీకి ఉందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే 50 కోట్ల రేంజ్లో థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న కథలకి పాజిటివ్ రివ్యూలు వస్తేనే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి థియేటర్స్లో చూస్తారు. లేదంటే ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు చూస్తారు. మరి ఈ బిజినెస్ డిస్కషన్ ఎంతకి తెగుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాను అసలైతే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి కాలేదు. అనంతరం మార్చికి షిఫ్ట్ చేయగా అప్పటికి కూడా సినిమా సిద్ధం కాలేదు. ఇక ఫైనల్గా దేవర తప్పుకోవడంతో ఏప్రిల్ 5కి ఫిక్స్ చేశారు.